Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నవ్ అసలు నిన్నగాక మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఈవిడ ఎవరిని వదలా అని ఫిక్స్ అయిపోయింది అనమాట. సో వదలాతో మనందరం ముందుకి చాలా క్యూట్గా కనిపించే అమ్మాయి వైలెంట్గా వస్తుందన్నమాట. హృతికా శ్రీనివాస్ తను ఉన్నారు, తనతో మాట్లాడదాం అసలు హౌ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. అండ్ మీ అందరికీ బాగా సుపరిచితులైన యాక్ట్రెస్ ఆమె గారి ముద్దుల మేనగోల్డ్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హలో, హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. దిస్ ఇస్ అవర్ సెకండ్ ఇంటరాక్షన్ యాక్చువల్లీ. సో హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్? ట్రైలర్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏంటి? ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా మంది కాల్ చేసి నువ్వా ఇది, నువ్వు ఎంత క్యూట్ గా ఉంటావు రియల్ లైఫ్ లో, ఎంత అమాయకంగా ఉంటావు నువ్వు రియల్ లైఫ్ లో, కానీ ఈ మూవీలో ఏంటి సైకాటిక్ రోల్ చేసావు అనేది ఒక క్వశ్చన్. లైక్ దే కీప్ ఆస్కింగ్ హౌ డిడ్ యూ పుల్ ఇట్ ఆఫ్, హౌ డిడ్ యూ ఈవెన్ డూ దిస్ ఫిలిం అనేది. ఐ వాజ్ లైక్ అవన్నీ వస్తాయి మా లోపల ఉంది, మా లోపల మా బ్లడ్ లో ఉంది ఇదంతా జుజుబి సైకోనెస్ అవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఫిలిం ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు లైక్ స్కేర్ పీపుల్. ఎస్, ఆబ్వియస్లీ ట్రైలర్ చూసిన తర్వాత ఒకళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది. దట్ ఈస్ యువర్స్ ఓన్లీ అనమాట. అన్ఫార్చునేట్లీ నేను అటెండ్ కాలేకపోయినా. ఐ వెంట్ టు సమ్ ఊరు వెళ్ళడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ రాలేకపోయాను. బట్ నేను ట్రైలర్ చూసిన తర్వాత ఐ హ్యావ్ వాచ్డ్ కంప్లీట్ ప్రెస్ మీట్ ఆల్సో. మొత్తం చూసాక ఎవ్రీవన్ లైక్ ప్రైజింగ్ యూ ఎవ్రీ టైమ్. అసలు ఇలా చేస్తుంటే ఎంత ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడే ఎంత క్యూట్ గా ఉంది, ఇంత వైలెంట్ రోల్, ఇంత సైకో రోల్ ఎందుకు తీసుకుందని అనిపించింది. బట్ దట్స్ వేర్ ఎక్కడో స్కోప్ క్రియేట్ అయ్యేది ఈ పాత్రే. ఫస్ట్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? అండ్ ఈ స్టోరీ వినిన తర్వాత ఎవరితో డిస్కస్ చేశారు ఇది యాక్సెప్ట్ చేయాలా వద్దా అని? ఐ థింక్ ఫస్ట్ ఇంటరాక్షన్ వచ్చి ఇట్స్ విత్ అత్త. సో నాకు ఫస్ట్ వంశీ గారు డైరెక్టర్ యాక్చువల్లీ కాల్ చేసి వంశీ గారి ద్వారా వచ్చింది ఈ ఫిలిం. ఓకే. సో అప్పుడు నేను ఒక ఆడిషన్ ఇచ్చాను. నాకు ఆ స్క్రిప్ట్ తెలీదు కానీ ఈ ఆడిషన్ మాత్రం ఇచ్చాను నేను. తర్వాత నాకు ఒక కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేసి స్క్రిప్ట్ పెట్టారు. నేను వద్దు అనేసాను. స్క్రిప్ట్ వాజ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ రోల్లో ఉంది. కానీ ఆఫ్టర్ దాట్ అత్త నాకు కాల్ చేసి వాళ్ళకి కూడా అప్పుడే తెలిసింది అనమాట. లైక్ ఓకే ఆమెని మెన్నకొడలు ఇది అనేసి. సో అత్తకి జేపీ సార్ కాల్ చేసి అత్త వచ్చి నాకు ఇన్పుట్ ఇచ్చారు. లైక్ ఇలా కాదు, లైక్ మూవీ చేస్తే నువ్వు బాగుంటుంది, చెయ్యి నువ్వు ఒకసారి, ఆ మూవీలో నువ్వే మెయిన్ లీడ్ రోల్ అండ్ మూవీ మొత్తం నీ మీద నడుస్తుంది. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ విల్ గివ్ ఇట్ అ ట్రై అనేసి ఒకేసారి మళ్ళీ నాకు స్క్రిప్ట్ నరేట్ చేశారు. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో అత్త ముందుకొచ్చి చెప్తే దెన్ యూ మళ్ళీ వినడం జరిగింది. అక్కడ కూడా ఎందుకు రీజన్ అంటే జగపతి బాబు గారు ఫోన్ చేసి చెప్పడం, ఒకసారి చూడమని చెప్పడం తర్వాతే కదా ఇదంతా జరిగింది ప్రాసెస్. ఎస్ అత్త కాల్ చేసి లైక్ ఆఫ్టర్ దట్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారు. అప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఒకవేళ ఇట్ విల్ ప్రాబబ్లీ నెగిటివ్ రోల్ ఎందుకు అని ఒక డైలమా ఉండింది. దాని తర్వాత జగపతి బాబు సార్ కాల్ చేసి దిస్ ఇస్ అ వెరీ నైస్ స్క్రిప్ట్ అన్నారు. ఐ వాస్ లైక్ ఓకే ఫైన్, లెట్ మీ డూ దిస్ దెన్ అనేసి ఐ వాస్ లైక్ ఓకే ఫైన్, ఐల్ డూ దిస్. సో మీ స్టోరీ విన్నప్పటికీ ఎవరెవరు ఇందులో ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నారని తెలిసింది మీకు? అంటే you know obviously జగపతి బాబు గారు ఉన్నారు. JP sir is obviously acting as the hero. Yes. So అది మాత్రం తెలుసు. అండ్ తర్వాత లయా మ్యామ్ అన్నారు. I was like okay, లయా మ్యామ్ is very sweet, very like యాప్ట్. కానీ ఒక రోల్ ప్లే చేస్తారు కదా, అది అస్సలు లైక్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ లయా మ్యామ్. బికాస్ లయా మ్యామ్ ఎప్పుడు చూస్తే సాఫ్ట్ హోమ్లీ క్యారెక్టర్ చేస్తారు. దీంట్లో కూడా సాఫ్ట్ హోమ్లీనే, కానీ ఆ హోమ్లీ క్యారెక్టర్ లో కూడా ఒక గ్రే షేడ్ ఉంటుంది అనేది ఈ మూవీలో చూడొచ్చు లయా మ్యామ్. సో దీనికి దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఆర్ ఎల్స్ దీనికన్నా ముందు ఏమైనా చేస్తున్నారా? దీనికన్నా నేను ముందు సౌండ్ పార్టీ అని ఒక ఫిలిం చేశాను. ఓకే. సో విజయ్ సన్నీతో. అండ్ దెన్ దాని ముందు అల్లంత దూరాన అని ఒక ఫిలిం చేశాను. అండ్ ఇంకొకటి హద్దు లేదురా అని కూడా చేశాను తెలుగులో. అండ్ కన్నడలో చాలా చేశాను నేను. అయితే మీరు తెలుగులో 3 సినిమాలు చేసినప్పుడు అప్పుడెప్పుడు మాకింత స్ప్రెడ్ అవ్వలేదు యాక్చువల్లీ. ఆమ్ని గారు మేనకోళ్ళు అన్నది వదలాకే నాకు తెలిసి బాగా పోట్రే ఇది ఉంది. ఎస్ అది బికాస్ జేపీ సార్ ఇస్ యాక్టింగ్ కదా. సో జేపీ సార్ అండ్ ఆమ్ని అత్త అంటే లైక్ పొరిగింటి మంగళ గారి వేసుకున్న కొలుసు చూడు. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఇస్ లైక్ వన్ extraordinary pair. Yes.
సో చాలా మంచి హిట్స్ అని ఇచ్చారు. సో ఐ థింక్ నా ఫేవరెట్ ఫిలిం కూడా అత్తది శుభ లగ్నం. సో దాంట్లో కూడా లైక్ చాలా మంచి ఒక ఫిలిం. సో ఐ థింక్ అలాంటి ఒక పేర్ అప్ ని చూసి లైక్ పీపుల్ హ్యావ్ గాట్ యూస్ టు ఇట్. అండ్ దీంట్లో కూడా లైక్ ఆమెని మేనకోడలు చేస్తుంది అంటే ఇట్స్ లైక్ మచ్ మోర్ ఒక క్యూరియాసిటీ ఆబ్వియస్లీ. సో ఫర్ పీపుల్. సో అందుకే ఇది ఇంకా మళ్ళీ ఒక సౌండ్. ఇట్ ఈస్ లైక్ ఎలా అనిపిస్తుంది అంటే జగపతి బాబు ఆమెని చేయకపోయినా పర్లేదు కానీ ఆమెని మేనకోడలు చేస్తుంది కదా అన్న సౌండింగ్ చాలా ఎక్కువ వినిపిస్తుంది అన్నమాట. అండ్ దీనిలో ఆమె గారి కూతురు కూడా చేస్తుంది. సో మై కజిన్ ఇస్ డూయింగ్ సూపర్. సో అత్త కూతురు చేస్తుంది, నా యంగర్ వర్షన్ చేస్తుంది. సో యా షీ ఈస్ ఆల్సో డూయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సూపర్ సూపర్. అత్త చేయకపోయినా లైక్ అత్తస్ బ్లడ్ ఇస్ డూయింగ్. అత్త రెఫరెన్స్ లన్నీ చేస్తున్నారు, రెఫరెన్స్ బ్లడ్ మొత్తం చేస్తున్నాం. సూపర్ అసలు. అయితే లైక్ మొత్తం రెడీ అయిన తర్వాత స్టోరీ మీరు ఓకే చెప్పిన తర్వాత ఏమైనా వర్క్ షాప్స్ జరిగినాయా ఏంటి? ఈ క్యారెక్టర్ కోసం మీరేం హార్డ్ వర్క్ చేశారు, ఎలాంటి వర్క్ షాప్స్ చేశారు, ఇలాంటి వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి ఏమైనా అలా ఏమైనా జరిగినాయా అంటే వాట్ యుల్ సే? సో వర్క్ షాప్స్ అంటే ఏం చేయలేదండి, లైక్ వర్క్ షాప్స్ ఏం లేదు. బట్ they were putting input from the first day. They were like asking me to like be a certain way, because భరద్వాజ్ సార్ నాకు చెప్పింది అదే. లైక్ ఫస్ట్ టైం నేను మీట్ అయ్యాను, అది సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్ లో చూసారు. ఓకే. అప్పుడు భరద్వాజ్ సార్ చెప్పింది ఒకటే, ఈ మూవీ ఆడినా ఆడకపోయినా నీ ఒక క్యారెక్టర్ మాత్రం గుర్తుండిపోతుంది. లైక్ పీపుల్ విల్ బికమ్ ఇట్స్ అన్ఫర్గెటబుల్. నీకు ఒక నేమ్ వస్తుంది ఈ మూవీ ఎలా, లైక్ వాట్ ఎవర్ ఇట్ డస్ నీకు మాత్రం నేమ్ ఖచ్చితంగా వస్తుంది అనేసి. సో అది ఒక వర్డ్ ఐ మీన్ సెంటెన్స్ నాకు మైండ్ లో పడిపోయింది అలాగే లైక్ పర్ఫెక్ట్లీ దేర్. సో అందుకే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఐ షుడ్ డూ ఇట్ బెటర్. అండ్ అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు లైక్ నువ్వు బాగా చేస్తేనే మూవీ బాగా వస్తుంది, అన్ని నీ చేతిలో ఉంది, నువ్వు ఎలా చేస్తావో తెలీదు కానీ ఏమైనా చేయాలి, నువ్వు ఆ క్లైమాక్స్ సీన్ అండ్ దట్ హోల్ మూవీలో నీ ఒక క్యారెక్టర్ అముదా క్యారెక్టర్ నువ్వు బాగా చేయాలి. బికాస్ ఇఫ్ నాట్ నువ్వు చేయలేదంటే మూవీ లేదు. అదే. సో అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద పడిపోయింది. సో ఐ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనేది. సో నాకు ఈ లాట్స్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్, ఆ క్రైమ్ జానర్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం. అండ్ లైక్ పాడ్కాస్ట్ కూడా వింటాను, లాట్స్ ఆఫ్ మర్డర్ పాడ్కాస్ట్ అండ్ లాట్ ఆఫ్ దట్. సో నాకు కూడా లైక్ ఎప్పుడు లైక్ గుడ్ గర్ల్ గా ఉంటే లైక్ గుడ్ గర్ల్ అండ్ వెరీ స్వీట్ గర్ల్ అందరూ చెప్తూనే ఉంటారు నువ్వు చాలా స్వీట్, నువ్వు చాలా గుడ్ గర్ల్. నువ్వు నాకు కూడా ఎవరైనా భయపెట్టాలని ఒక కోరిక ఉంది. థ్రిల్లర్స్ ఐ వాంటెడ్ టు బి ఇంటిమిడేటింగ్, లైక్ వన్ స్కేరీ పర్సన్. నన్ను చూస్తే వాళ్ళు భయపడాలి. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఎలా చేద్దామంటే లైక్ ఈ మూవీలో నాకు ఆ ప్లాట్ఫామ్ దొరికింది. లైక్ ఐ హ్యావ్ టు బీ వెరీ స్కేరీ ఇంటిమిడేటింగ్ పర్సన్ అనేది. సో ఐ థింక్ ఐ గాట్ దట్ ఛాన్స్ ఇన్ దిస్. సో ఇదే ఒకే ఛాన్స్ దొరికింది, ఎలాగైనా నేను ఐ హావ్ టు ప్రూవ్ అనేది. సో ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ డిడ్ దట్. వెన్ కంపేర్ టు లయ్య గారు కావచ్చు, జగపతి బాబు గారు కావచ్చు, చోటా గారితో కావచ్చు, తమ్మారెడ్డి గారు, భరద్వాజ్ గారితో కావచ్చు, అందరితో కంపేర్ చేస్తే యువర్ లిటిల్ వన్ ఫర్ దెమ్. అందరికి చిన్నపిల్లల అన్నట్టుగా చూస్తే I haven't even started yet. Yes, అలా చూస్తుంటారు. బికాస్ ఆఫ్ ఆమ్ని గారితో ఒక రిలేషన్, ఒక ర్యాపో వాళ్ళకు ఉంది కాబట్టి ఆ రిఫరెన్స్ ఎలాగన్నా మన మీద ఉంటుంది ఓకే అని చెప్పి. నాకు బాగా గుర్తు ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు ఓమ్ని 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 అంటున్నామని చోటా గారు మిమ్మల్ని ఏడిపించడం మేము చూసాం. లైక్ ఆన్ లొకేషన్ ఎలా ఉండేది, మీ ఫన్ ఎలా ఉండేది, జేపీ సార్ ఎలా ఉండేవారు? స్టేజ్ మీద చూసారు కదా, అదే సేమ్ థింగ్ విత్ చోటా సార్ తో. అది ఎప్పుడు నేను షార్ట్ కి వెళ్ళినా ఏదైనా ఒక జోక్ వేస్తారు, ఎనర్జెటిక్. ఇప్పుడు చూస్తే ఏదైనా ఒక జోకు మీన్ వస్తూనే ఉంటాయి చోటా సార్ నుంచి. ఒక డైలాగ్, ఒక పంచింగ్ డైలాగ్, లేదంటే ఏదైనా ఒక జోక్. కానీ వర్క్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సూపర్. సో ఇట్స్ నాట్ జస్ట్ దిస్ అండ్ దట్, హీ డస్ బోత్. సో మల్టీ టాలెంటెడ్ చోటా సార్. అండ్ నేను నా స్క్రీన్ మీద నా ఫేస్ ని చూస్తే అంత అందంగా చూపించారు ఆ స్క్రీన్ లో. లైక్ ఎవ్రీథింగ్ పోస్టర్స్ చూడండి ఎంత బాగున్నారో మీరు. చోటా సార్ I think Chota Sir's input, that was all, because he wanted that red and blue shade and kind of stuff. So I think Sir has done an incredibly extraordinary job. And దాని తర్వాత JP Sir also is like
లాట్స్ ఆఫ్ జేపీ సార్ ఒక డైలాగ్ అంటూనే ఉంటారు, యూఆర్ ఆల్ డైనోసార్స్ ఇన్ ద ఇండస్ట్రీ, యూఆర్ ఆల్ డైనోసార్ ఇన్ ద ఇండస్ట్రీ అనేసి, లైక్ మీ భరద్వాజ సార్ ఆల్ ఆఫ్ us are dinosaurs, you are nothing, you're just a baby అని అంటారు. యువర్ బేబీ డైనోసార్. I'm a baby dinosaur. సో ఒక ప్రెస్ మీట్ లో లయ గారిని మిమ్మల్ని ఇద్దరిని కలిపి జేబీ సార్ ఏంటిది స్క్రాచ్ చేయడం సంథింగ్ ఏదో క్రాక్ చేశారు జోక్, అదేంటి మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ని బేస్ చేసుకుని? అదే ఏదైనా ఒక జోక్ కొడుతూనే ఉంటారు సార్ కానీ, లైక్ చోటా సార్ కానీ, అందరూ. సో ఇట్ వాస్ నథింగ్, ఇట్ వాస్ లైక్ ఒక క్లైమాక్స్ సీన్ లో నాకు సారీ లయా మ్యామ్ కి నేను లయా మ్యామ్ కాల్ని ఇది చేసేసాను, లైక్ తొక్కేసాను. సో అక్కడ నుంచి లైక్ బ్లడ్ వచ్చేసింది. సో బికాస్ ఆఫ్ ఆ మెట్లు ఉంటాయి కదా, లైక్ మెట్టి వేస్తారు కదా, అది నొక్కిపోయి లైక్ ఫుల్ బ్లడ్. సో అప్పుడు నాకు ఒకలా అనిపించింది, బికాస్ అది ఒక యాక్షన్ సీక్వెన్స్. సో ఐ వాస్ లైక్ అయ్యో పాపం, ఐ యూస్ టు ఫీల్ వెరీ సాడ్, ఐ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ ఆల్. ఓకే. సో ఎప్పుడు చూస్తే నువ్వు ఆఫ్టర్ కట్ అయ్యాక లైక్ సారీ మ్యామ్ అంటాడు. సో అది ఒక 10 times జరిగింది ఇలా. ఆఫ్టర్ కట్ ఐ యూస్ టు బి లైక్ సారీ మ్యామ్ హక్ చేసుకుని సారీ మ్యామ్ అంటారు. సో లయా మ్యామ్ ఇస్ లైక్ అయ్యో ఇది ఎలాగైనా ఆపాలి అనేసి షీ వాస్ లైక్ ఐ లైక్ ఇట్ వెన్ యూ స్క్రాచ్ మీ, ప్లీజ్ డోంట్ సే సారీ అనేసారు. సో అదే అప్పుడు జేపీ సార్ వాస్ రైట్ బిహైండ్ హర్ అండ్ షీ వాస్ లైక్ what did you say? I like it when you scratch me na. అది ఎలా ఉందో తెలుసా బయట వినడానికి. I was like no sir, it's not that big of a deal. సిచువేషన్ చూసి చెప్తే వింటే వేరే గానీ నార్మల్ గా పక్క నుంచి వింటే it will be too different. Sir కి తెలీదు ఇలా ఇది నొక్కాను అనేసి. So that's why I was like okay fine sir, you don't know anything, look at her leg, blood వస్తుంది అందుకే సారీ చెప్తున్నాను. She said I like it when you scratch me అనేసి. So that became like a punching dialogue. సూపర్. అసలు అయితే ఈ వదల నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ ఐ నో యు ఆర్ ఏ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్, ఈవెన్ ఐఎమ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్ అనమాట. రీసెంట్ డేస్లో హాట్స్టార్లో వచ్చిన ప్రీతమ్ అండ్ దట్ సిరీస్ లైక్ వావ్ అనిపించింది. దట్ ఈస్ లైక్ లిటిల్ కామెడీ ఉంటుంది, బట్ సైబర్ క్రైమ్ చుట్టూ తిరుగుద్ది. ఇందులో చూస్తే ఇట్స్ లైక్ టూ డిఫరెంట్గా అనిపించింది ట్రైలర్ చూడంగానే. చాలా రోజుల తర్వాత అరే ఒక మంచి సినిమా రాబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. జెన్యూన్ రివ్యూ ఫ్రమ్ మై సైడ్, నాట్ టు ఇంప్రెస్ యూ ఎనీథింగ్, బికాస్ బీయింగ్ ఏ థ్రిల్లర్ లవర్ అవ్వడం వల్ల సంథింగ్ ఒక క్యూరియాసిటీ ఉంది ఇందులో, బాగా క్రియేట్ చేశారు అని అనిపించింది. వీ నెవర్ ఫెల్ దట్ అరే ఈమె ఒక న్యూగా ఇండస్ట్రీలోకి వస్తుంది ఇప్పుడే సినిమాలు చేస్తుంది అన్న ఫీలింగ్ అసలు అనిపించలేదు. అన్నారు కదా బ్లడ్ అని, దట్ షోస్ అనమాట. సో వాట్ ఆడియన్స్కి మీరు ఎలాంటి ఒక ఫన్, ఎలాంటి ఒక ట్రీట్ ఇస్తున్నారు? వాళ్ళు పెట్టుకునే డబ్బులకి పైసా వసూలు సినిమా కాదంటే వాట్ యూ విల్ సే? పక్కా పైసలు వసూలు సినిమా అండి ఇది. అంటే లైక్ ఆడియన్స్ ఒక థియేటర్కి వెళ్తే వాళ్ళకి ఫస్ట్ అనిపించేది లైక్ ఓకే ఈ ఫిలిం బాగుంటుందా లేదా అని దే ఆబ్వియస్లీ థింక్. బాగాలేదంటే అంత డబ్బులు లైక్ వేస్ట్ చేసి వాళ్ళు ఫిలిం వెళ్ళింది ఇట్స్ లైక్ అ వేస్ట్ ఆఫ్ దర్ టైమ్, ఆఫ్ దర్ మనీ, ఆఫ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఐ థింక్ దిస్ ఫిలిం విల్ మేక్ ష్యూర్ దట్ దే హ్యావ్ పేడ్ ఫర్ వాట్ దే వాంటెడ్. సో ఆ ఫిలిం ట్రైలర్ కానీ చూస్తే మీకు తెలుస్తుంది లైక్ ఆ ఒక క్యూరియాసిటీ అండ్ ఇంటెన్సిటీ కూడా తెలుస్తుంది. ఇంటెన్సిటీ అవన్నీ ఉంటాయి ఫిలిం లో. ప్లస్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, లైక్ నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఆ ఒక థాట్ ప్రాసెస్ లోనే ఉంటారు. అండ్ దిల్ బి సిట్టింగ్ ఇన్ ది ఎడ్జ్ ఆఫ్ దేర్ సీట్స్. సో అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్. అయితే మీరు ఇందాక అన్నారు నాకు ఇష్టమైన సినిమా, వన్ ఆఫ్ ఇష్టమైన సినిమా శుభలగ్నం అన్నారు. చిన్నప్పుడు అత్తతో పాటు ఎప్పుడన్నా ఆన్ లొకేషన్స్ కి వెళ్ళడం లాంటివి అన్న జరిగినాయా ఆమ్ని గారితో? లేదండి, అంటే నేను పుట్టినప్పుడు ఐ థింక్ అత్త వాజ్ మ్యారీడ్. సో అప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ కెరియర్ షీ వాజ్ టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ ద కెరియర్. ఓకే. సో అందుకే నేను ఏ షూటింగ్ కి వెళ్ళలేదు. షీ వాజ్ మ్యారీడ్ బై దెన్. ఓకే. అయితే అప్పుడు సినిమాలో అత్తతో పాటు యాక్ట్ చేసినటువంటి జేబీ సార్ని అప్పుడు చూసినప్పుడు మనకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఇలా ఉన్నారు అలా ఉన్నారు. మరి ఆయనతోటి అత్తతో యాక్ట్ చేసినటువంటి జేబీ సార్ తోటి మీరు యాక్ట్ చేయడం, హౌ యూ ఫీల్ దట్? ఫస్ట్ టైం ఏమైనా భయం వేసిందా చూడంగానే? ఒకసారి చూడంగానే కొంచెం భయం వేస్తుంది, మాట్లాడిన తర్వాత విల్ బి వెరీ కంఫర్టబుల్, బట్ చూసినప్పుడు ఏంటి ఒక లుక్తో సీరియస్గా ఆఫ్టర్ దిస్ విలన్ షేడ్స్ చేసిన తర్వాత జగపతి బాబు గారు ఎక్కువ
ఎలా చూసినా చాలా సీరియస్ గా ఉంటారా బాబు అన్న అనిపిస్తుంది ఫస్ట్ అటెంప్ట్ లో. అంటే బిఫోర్ ఆయన సినిమాలన్నీ చూస్తే ఈజ్ అ ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాన్, ఫ్యామిలీ హీరో అని చెప్పుకుంటుంది. బట్ ఆఫ్టర్ మనం చూస్ చేసుకునే క్యారెక్టర్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న దాని గురించి చెప్తున్నా. సో ఇప్పుడు చేసే అన్ని రోల్స్ కి ఆయన నార్మల్ గా చూసిన ఏంటో సీరియస్ గా ఉన్నారేమరా అని అనిపిస్తుంది. వాట్ యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ అప్పుడు చూసిన దానికి అండ్ ఇక్కడ లైవ్ గా ఆయన యాక్టింగ్ కానీ, ఆయనతో పాటు యాక్ట్ చేయడం కానీ? ఐ థింక్ సార్ దగ్గర నేను ఫస్ట్ బిఫోర్ మీటింగ్ ఏం నేను కాల్ లో మాట్లాడాను. ఓకే. సో అప్పుడే నాకు తెలిసిపోయింది లైక్ సార్ ఇస్ వెరీ చిల్, చాలా చిల్ గా మాట్లాడతారు. లైక్ హీస్ వెరీ కూల్, లైక్ జెన్జీతో కనెక్ట్ అవుదాం చాలా జెన్సీ. అదే నేను చెప్తూనే ఉంటాను, సార్ ఇస్ మోర్ జెన్సీ దాన్ మీ అనేది. సో ఐ థింక్ దాని తర్వాత అక్కడ సెట్ లో చూసాను, అంటే సార్ చూడగానే లైక్ హీస్ వెరీ లైక్ హిల్ బి లైక్ ఐబ్రోస్ ఆర్ ఆల్ వెరీ ఇంటిమిడేటింగ్ కైండ్ ఆఫ్. కానీ as soon as I saw him, he was like, hey, hello yaar, come here, how are you? Switch. It's like, oh, hi sir, how are you sir? It's very, finally I get to meet you ananu. He started laughing and we had a very nice fun time in the set. He always made sure. What he used to call you? ఏమని పిలుస్తారు మిమ్మల్ని? దయ్యం పిల్ల అంటారు, వచ్చేసింది రాక్షసి అంటారు. రాక్షసి, he used to call me రాక్షసి. ఓకే. సో మోస్ట్లీ రాక్షసి అనే పిలుస్తారు. చాలా ఎంత టీజ్ చేసి ఉంటారు. మీ కాంబినేషన్ సీన్స్ చేసిన తర్వాత, బికాస్ ఇట్ ఇస్ వెరీ చాలా ఇదిగా ఉన్నాయి చూసినప్పుడు, అవి చేసిన తర్వాత వాట్ వాస్ హీస్ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? He used to be like నైస్ యార్, వెరీ నైస్ అనేసి. కానీ కొన్ని సీన్స్ లో హీ వాజ్ లైక్, ఏంటి ఒకే షాట్ లో చేసిస్తావా అని. సో వెరీ గుడ్ యార్ అనేసి. బట్ కొన్ని సీన్స్ లో హీ యూస్ టు గివ్ మీ అన్ ఇన్పుట్ లైక్ ఇలా కాదు ఇలా చేయాలి. బికాస్ స్క్రిప్ట్ మోస్ట్లీ ఐ థింక్ ఇట్ వాస్ సర్స్ ఐడియా. ఈ స్క్రిప్ట్ మొత్తమే యాక్చువల్లీ సర్ ఐడియా. సో దానివల్ల లైక్ సార్ గేవ్ మీ సమ్ ఇన్పుట్స్, ఇలా చేయాలి, అముదా క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనేది. హీ యూస్ టు గివ్ అడ్వైస్ ఆల్సో. అసలు ఫస్ట్ యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది మీకు? ఎలా పుట్టింది? హౌ ఇట్ హ్యాపెన్? యాక్టింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచే ఉంది, కానీ అప్పుడు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. లైక్ డాడీ యూస్ టు సే, నువ్వు యాక్టింగ్ చేస్తావా అంటే చేస్తా, ఇట్స్ ఓకే. నాకు స్కూల్కి వెళ్ళేది నాకు ఇష్టం లేదండి. డుమ్మా కొట్టడానికి యాక్టింగ్ చేస్తావా? ఎగ్జాక్ట్లీ. నాకు ఈ హోంవర్క్స్ స్కూల్ అంటే అస్సలు ఒకలాగా అనిపిస్తుంది. సో అందుకే నేను యాక్టింగ్ చేస్తాను స్కూల్ బంక్ కొట్టడానికి. సో ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ దాని తర్వాత మెయిన్ లైక్ సీరియస్ గా యాక్టింగ్ ని ఒక ఐ మీన్ ప్రొఫెషనల్ గా తీసుకోవాలంటే లైక్ ఐ థింక్ ఇట్ వాస్ 16 years old. అప్పుడు కూడా సేమ్ కాలేజ్ వల్లే లైక్ ఫర్ మై పియూసి నేను వెళ్తున్నా. అప్పుడు ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఐ వాస్ లైక్ నాకు వద్దు ఇవన్నీ వద్దు, నేను యాక్టింగ్ చేస్తాను అనేసి. బేసిక్ గా మన పర్సంటేజ్ ఎంతండి? కాదండి, నేను యాక్చువల్లీ ఫస్ట్ ర్యాంక్, ఐ మీన్ ఐ యూస్ టు గెట్ 92%. ఇంట్రెస్ట్ లేకపోతేనే అమ్మా నేను స్లిప్పులు పెట్టి మరీ పాస్ అయ్యాను నేనైతే. లేదండి, ఐ వాస్ అ గుడ్ స్టూడెంట్. కానీ ఆ ఒక రూల్స్ అని పెడతారు కదా, ఈ లోపల నువ్వు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, టైం కి వచ్చేయాలి, హోంవర్క్ సబ్మిట్ చేయాలి, ఆ డెడ్ లైన్స్ అంటే నాకు నచ్చదు. Oh my God. సో అందుకే I was like, అయ్యో స్కూల్ వద్దు, నేను స్కూల్ అని మానేసి నేను యాక్టింగ్ వెళ్తాను అంటే మా డాడీ ఫస్ట్ షట్ అప్ అండ్ గో స్టడీ అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ యాక్టింగ్ అన్నారు. I was like, okay fine, I'll finish. చిన్నప్పుడు యాక్ట్ చేశారా? చిన్నప్పుడు చేశానండి. అంటే చిన్నప్పుడు తమిళ్లో చేశాను మోస్ట్లీ ఫిల్మ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ వర్క్ చేశాను. కానీ ఇట్ వాస్ వెరీ బ్రీఫ్ పీరియడ్. కాదు, మీరు తమిళ అంటున్నారు కాసేపు, కన్నడ ఫిలిమ్స్ అంటున్నారు కాసేపు, మీ తెలుగు చూస్తేనేమో ఇక్కడ తెలుగు కాదని తెలిసిపోతుంది. అంటే ప్రాపర్ ఎక్కడ పెరిగారు చిన్నప్పటి నుంచి అంతా? అంటే నేను పుట్టింది చెన్నైలో. ఓకే. చెన్నైలో ఒక 10 years ఉన్నా. ఓకే. దాని తర్వాత ఐ థింక్ కర్ణాటక ఐ మీన్ బెంగళూరు కి షిఫ్ట్ అయిపోయాను. ఓకే. సో బెంగళూరు లో ఇప్పటి వరకు నేను బెంగళూరులోనే ఉన్నాను. సో ఇట్ వాస్ తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్. తెలుగు మా ఫ్యామిలీ వచ్చి తెలుగు, ప్రాపర్ తెలుగు. 4 లాంగ్వేజ్లు అయితే నాకు. హిందీ వచ్చా? హిందీ వచ్చండి. 5 లాంగ్వేజ్లు వచ్చు. ఈవిడతో ఎవరు వర్క్ చేయాలనుకున్నా మల్టీ లాంగ్వేజ్ యూ కెన్ డూ. ఒక మలయాళం మిస్ అయింది, నేర్చేసుకుందరు. కానీ అది కూడా వెళ్ళి ఒక 1 and 2 years
కేరళలో ఉండండి, మలయాళం నేర్చేసుకోండి, సెట్ సెట్. ఆల్ సెట్. సో దెన్ చిన్నప్పుడు తమిళ్లో అవన్నీ చేశారు, క్యారెక్టర్ ఐ మీన్ లైక్ చిన్నప్పుడు చేశారు అన్నారు. ఆ తర్వాత సీరియస్ గా 16 years అప్పుడు అనుకున్నారు. అప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం చేశారు, ఏ లాంగ్వేజ్ లో అంటే చేశారు ఫస్ట్ 16 ప్రాజెక్ట్? years లో చేయలేదండి. Okay. అంటే అప్పుడు అదే నాన్న చెప్పారు కదా, నువ్వు ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. అదే ఫస్ట్, ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో అనేసి. సో అందుకే ఐ వాజ్ లైక్ వెయిటింగ్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేసింది తమిళ్లోనే చేశాను. తమిళ్లోనే వచ్చింది నాకు ఆపర్చునిటీ. సూపర్. సో తమిళ్లో నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను, దాని తర్వాత కన్నడ అండ్ తెలుగు ఆల్మోస్ట్ సైమిల్టేనియస్లీ వచ్చింది. సూపర్ అసలు. అయితే లైక్ అత్త సినిమాలు చూసానన్నారు, శుభలగ్న ఇస్ ఫేవరెట్ అన్నారు. అది కాకుండా ఇంకేం ఫేవరెట్ ఉన్నాయి అత్తవి? అండ్ ఎప్పుడైనా డిస్కషన్స్ ఎలా ఉంటాయి మీ ఇద్దరి మధ్యలో? హౌ ఇట్ గోస్? నేను మా మేనత్తకి చాలా క్లోజ్, విభత్తమైన క్లోజ్. వీ యూస్ టు గో అవుట్ సైడ్, కలిపి తిరుగుతాము, షాపింగ్ చేస్తాము, అన్నీ చేస్తాము. దట్ విల్ బి అనదర్ వెరీ గుడ్ బాండింగ్ అనమాట. సిస్టర్స్ లాంటి బాండింగ్ అది మేనత్తతో ఉంటుంది. హౌ ఇస్ యువర్ బాండింగ్ విత్ అమని గారు? ఎలాంటి టిప్స్ ఇచ్చారు యాక్టింగ్ కెరియర్ లోకి వచ్చాక? ఐ థింక్ అత్త నాకు చాలా లైక్ ఒక పెద్ద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఈ యాక్టింగ్ కెరియర్ కైనా ఏదైనా. లైక్ ఐ థింక్ అత్తని చూసి ఐ వాజ్ లైక్ ఓకే, కొన్ని విషయాల్లో నేను అత్తలాగా ఉండాలి. అండ్ కొన్ని విషయాలు ఇట్స్ లైక్ అత్తనే చెప్తారు, నేను ఇవన్నీ చేస్తాను, నువ్వు చేయొద్దు, ఈ సేమ్ నేను చేసిన మిస్టేక్ నువ్వు చేయొద్దు అంటారు. సూపర్. సో ఐ థింక్ అత్త హస్ గివెన్ మీ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ ఐ ఆల్సో లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. సో ఐ థింక్ అత్త అంటే అత్త ఫ్యామిలీ, అంతే. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాము. మోర్ దెన్ మీ, మా నాన్నతో చాలా క్లోజ్. ఓకే. సో వాళ్ళిద్దరం బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉంది కదా, చాలా క్లోజ్ ఉంటారు. హూ ఇస్ ఎల్డర్ వన్ వాళ్ళిద్దరిలో? నాన్ననా అత్తనా? ఐ థింక్ నానా ఇస్ ఎల్డర్. Okay. యా, ఇట్స్ లైక్ దట్. yes. సూపర్ అసలు. అండ్ ఇన్ని లాంగ్వేజ్లు వచ్చు, ఎంత మంచిగా యాక్ట్ చేస్తున్నారు. ఫర్దర్గా ఎలాంటి ఒక స్క్రిప్ట్ సెలెక్షన్తో తెలుగు ఆడియన్స్ని కలుద్దాం అనుకుంటున్నారంటే వాట్ యు సే రైట్ నౌ యు ఆర్ ట్రైయింగ్? ముందు కూడా చెప్పారు కొన్ని సినిమాలు చేశానని. సమ్ కామెడీ యూ ట్రైడ్ అండ్ రైట్ నౌ యు ఆర్ ఇంటూ సమ్ సీరియస్ రోల్. ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేద్దాం అని ఉంది? యూ హ్యావ్ ఎనీ డ్రీమ్ రోల్స్, డ్రీమ్ క్యారెక్టర్స్? డ్రీమ్ రోల్స్ కన్నా డ్రీమ్ స్క్రిప్ట్ స్టోరీస్ అండి. లైక్ నాకు ఇలాంటి ఒక అముద లాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్, పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్, లైక్ ఆడియన్స్ కి అది వెళ్ళి లైక్ ఇట్ షుడ్ ఇంపాక్ట్ దెమ్. లైక్ ఆడియన్స్ చూస్తే ఓకే, ఈ అమ్మాయి ఈ రోల్ చేసింది, దే ఆల్వేస్ కనెక్ట్. ఆడియన్స్ విల్ కనెక్ట్ the actor to their role they played. So I believe in that a lot. So నేను ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నానంటే ఆ ఒక స్క్రిప్ట్ లో నేను ఏం చేస్తున్నాను, నా రోల్ ఎంత వరకు ఆడియన్స్ కి ఇంపాక్ట్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. స్క్రిప్ట్ సెలెక్షన్ లో whose suggestion will take more? నాన్నదా, అమ్మదా? All of them, like from my family. I ask a lot of people. Do you have any restrictions? ఈ టైప్ ఆఫ్ చేయొద్దు, ఎంత చేయొద్దు? రెస్ట్రిక్షన్స్ అంటే లైక్ ప్రాబబ్లీ వెన్ ఇట్ కమ్స్ టు మై కంఫర్ట్ జోన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ దాన్ని పక్కన పెడితే లైక్ ఐ థింక్ స్క్రిప్ట్ వైజ్ రెస్ట్రిక్షన్స్ అంత పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. లైక్ దిస్ వాజ్ అ నెగటివ్ షేడ్, సో ఇదే యాక్చువల్లీ నాకు రెస్ట్రిక్షన్, చెయ్యను అని ఒక రెస్ట్రిక్షన్ ఉండేది. కానీ ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు అ వర్సటైల్ యాక్టర్, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ యూ షుడ్ డూ. ఇందులో డబ్ మీరే చెప్పారా లేదంటే వేరే వాళ్ళు చెప్పారా? లేదండి, డబ్బింగ్ నేను చెప్పలేదు. సో డబ్బింగ్ దీనికి వచ్చి లైక్ దే వాంటెడ్ సమ్వన్ మచ్ మోర్ మెచ్యూర్. ఓకే. సో వాయిస్ వైజ్ అయినా ఇంటెన్సిటీ అయినా దే వాంటెడ్ సమ్వన్ హూస్ మెచ్యూర్ ఇనఫ్ టు లైక్ పుల్ ఆఫ్ దట్ అముద. నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఒక మెచ్యూర్ రోల్ కావాలి. ఐ థింక్ ఆల్సో ఐ వాజ్ ఆల్సో బిజీ విత్ అనదర్ షూట్. ఓకే. సో దే ఆస్క్డ్ సమ్వన్ ఎల్స్ టు గివ్ ద డబ్బింగ్. Do you remember what is your first paycheck? First paycheck? Mine? Regarding acting or ads or anything else. I remember my first pay. I mean, no, I was a kid. First paycheck మా నాన్న చేతికి వెళ్ళింది. So I was like, as soon as it went to my dad's one. I don't even know how much I took also for that. Okay. తెలిసిన తర్వాత తీసుకున్నది ఎంత? తెలిసిన తర్వాత తీసుకునేది ఎంతనా? That also I have no idea. Like నాన్న usually నాన్న usually మాట్లాడతారు. Okay. Mostly like money wise అవన్నీ మొత్తం నాన్ననే మాట్లాడతారు. So I have no idea how much it was or what it was, because at that time also I was pretty young.
సో మీరు తమిళ్లో చేశారు సినిమాలు, కన్నడలో చేశారు. తమిళ్ చూసుకుంటే ఇప్పుడు విజయ్ గారు సీఎం అయ్యారు. ఎవ్రీ వన్ వాజ్ లైక్ సెలబ్రేటింగ్ దట్ వన్. ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా ఆ రోజు ఆ పాలిటిక్ ఇష్యూని మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇటు కన్నడ ఇండస్ట్రీకి వచ్చేస్తే శివరాజ్ కుమార్ గారు కావచ్చు, రాజ్ కుమార్ గారు కావచ్చు, పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, దే ఆర్ లైక్ మంచి రిమెంబర్ చేసుకునేటువంటి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా కలవడం కానీ, లేదంటే మీరు వర్క్ చేసిన వాళ్ళతోటి వాళ్ళ గురించి చెప్పడం కానీ, హౌ యూ ఫీల్ ఆల్ దిస్? అంటే మీరు 3 ఇండస్ట్రీలతో కనెక్ట్ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మెగాస్టార్ గారు, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. సో వాట్ యూ విల్ సే అబౌట్ ఆల్ దీస్ గైస్ అంటే ఏం చెప్తారు? అబౌట్ ఆల్ దీస్ బిగ్ పీపుల్ అంటున్నారా? బిగ్ బీస్ గురించి. ఓ అంటే విజయ్ సార్ ఇస్ లైక్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను విజయ్ సార్ సాంగ్స్ కి పెరిగాను నేను. వాట్ ఇస్ దట్ సాంగ్? There's a lot of songs. We all know that Appadi Pode. Yeah, that is also there. I think Vijay sir, when Vijay sir becomes CM, this song is the most trending song actually. very trending song. Yes. That also I saw. I think I was listening. I mean, I've grown up with all of them. So Puneet sir is much more closer. ఎందుకంటే నా ఒక మూవీ అపరూపాకి పునీత్ సార్ గేవ్ హిస్ వాయిస్. ఓకే. సో ఐ వాజ్ వెరీ లక్కీ వెన్ హీ వాజ్ అలైవ్ హీ సాంగ్ అ సాంగ్ ఇన్ మై ఫిల్మ్. సూపర్. సో అది చాలా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు కన్నడలో. ఐ థింక్ హీ సాంగ్ యు ఆర్ మై కరీనా అనే ఒక సాంగ్ పునీత్ సార్ ఓన్ వాయిస్ అది. సూపర్. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ హీ పాస్డ్ అవే. దట్ వాజ్ హిస్ లాస్ట్ సాంగ్ బై ద వే. That was a beautiful memory for you. చాలా బ్యూటిఫుల్ మెమరీ అండి. ఐ వాజ్ ఆనర్డ్. సో ఇక్కడ తెలుగుకి వచ్చేసరికి ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ అత్తతో I've listened to a lot of stories. Like Atta was supposed to do a lot of film with చిరంజీవి సార్. అండ్ అత్త ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు. అవును, నాతో కూడా చెప్పారు యాక్చువల్లీ ఒక ఇంటరాక్షన్ లో. So yeah, her favorite actor is Chiranjeevi sir. So I think through her I've listened to a lot of stories. ఇప్పుడు హ్యాపీ జర్నీ టీజర్ చూసారా? హ్యాపీ జర్నీ టీజర్ చూసానండి. How you enjoy that teaser అంటే ఏం చెప్తారు? It was so good. అంటే అత్తది is like different kind of role play చేశారు. And she obviously does a lot of comedy and all. And దీంట్లో కూడా she is like that. And ప్యారిస్ లో తీసారు ఐ థింక్ ద ఫుల్ ఫిలిం కదా. అవునవును, ఎస్ ఫుల్ ఫిలిం ప్యారిస్ లో తీసారు. అంటే అత్త అక్కడి నుంచి నాకు ఇన్పుట్ ఇస్తూనే ఉండ. ఆఫ్టర్ అత్త లెఫ్ట్ ప్యారిస్ నేను వెళ్ళాను మళ్ళీ. నైస్. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వెరీ కూల్ అండ్ చిల్ టీజర్. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా బాగుంది. ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో ఏ యంగ్ హీరోస్ మీకు నచ్చి యూ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అని ఎవరన్నా ఉన్నారా? యూ హ్యావ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యంగ్ హీరోస్? యంగ్ హీరోస్ అని లేదండి. అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి ఐ హ్యావ్ లైక్ ఫేవరెట్ హీరో అంటే నాకు సూర్య సార్ ఉన్నారు తమిళ్లో. అండ్ అలాగే అల్లు అర్జున్ సార్ ఉన్నారు తెలుగులో. దే బోత్ వర్ లైక్ మై ఫ్రమ్ స్కూల్ దే వర్ లైక్ మై డ్రీమ్ హీరోస్. తగ్గేదలే. సో ఐ లవ్ దెమ్ బోత్. అండ్ ఐ థింక్ వాళ్ళతో వర్క్ చేయాలంటే నాకు ఒక డ్రీమ్ లాగా. ఇందాక యాక్చువల్లీ నేను పేరు చెప్పగానే మీకు హేమమాలిని గారు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. హేమమాలిని గారి డాన్స్ చాలా ఇష్టం. భరతనాట్యం షీ డస్ నో, చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుంది. మీరు నేర్చుకున్నారు ఏమైనా ఆర్ట్ ఫామ్స్? అండి, అంటే ఐఎమ్ ఆల్సో లైక్ ట్రైన్డ్ క్లాసికల్ భరతనాట్యం డాన్సర్. కానీ నేను డాన్స్ చేయాలంటే అంటే లైక్ ఐ వాచ్ హేమమాలిని మ్యామ్స్ డాన్స్ వీడియోస్ అవన్నీ చూస్తాను. చాలా లైక్ గ్రేస్ఫుల్ గా పర్ఫామ్ చేస్తారు. ఐ లవ్ దట్. సూపర్. అసలు వినంగానే అదే గుర్తొచ్చింది మీకు? సూపర్ అండి, సూపర్. ఐ విష్ అ గ్రేట్ సక్సెస్ ఫ్రమ్ దిస్. అండ్ నిజంగా అంటే ఇప్పుడు దాకా అయినో మీరు చాలా సినిమాలు చేస్తున్నారు 3-4, బట్ నిజం చెప్తున్నా అప్పుడు మాకు ఎవరో తెలీదు, మీరు ఎవరు ఏంటి అన్నది తెలీదు. బట్ రైట్ నో విత్ దిస్ మీరంటే ఏంటి, మీ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా తెలిసింది. ఇది మీకు ఒక బ్రాండ్ సినిమా కావాలి. లైక్ రమ్యకృష్ణ గారికి నీలంబరి క్యారెక్టర్, శివగామి క్యారెక్టర్, హౌ ఇట్ ఎలా స్టిక్ అయిందో అలా ఈ క్యారెక్టర్ అముద, రైట్? అలా గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ హేమమాలిని గారు. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ దీని తర్వాత ఇప్పుడు పే చెక్లు అమౌంట్ రేజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. Manifesting that should happen. It will happen because you are a beautiful actress with a beauty and with a beautiful perfection అన్నమాట. Thank you so much. సో మీరు చూసారు కదా, ఇది మన బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ విత్
హృతిక శ్రీనివాస్ అనమాట. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి ఓల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్.